శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తరకు వచ్చి జూలై 4, 2024 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే, కువైట్కి సంబంధించినటువంటి మున్సిపాలిటీ వాళ్ళు కువైట్లో బేస్మెంట్లను లక్ష్యంగా చేసుకుని, అందులోనూ ఎవరైతే నిబంధనలు అతిక్రమించుంటారో అలాంటి వాటిని లక్ష్యంగా చేసుకుని తనిఖీలు నిర్వహిస్తున్నారు కదా. ఇందులో భాగంగా ఈ బిల్డింగ్ కోడ్ని ఉల్లంఘించేందుకు గాను సుమారుగా 116 బిల్డింగ్స్కి వీళ్ళు ఉల్లంఘనలు జారీ చేసినట్లు తెలియజేస్తున్నారు. అంటే బేస్మెంట్స్ ఏవైతే ఉంటాయో అందులో వాళ్ళు నిబంధనలు అతిక్రమించారు. సరైనటువంటి రీతిలో కాకుండా, సరైనటువంటి భద్రతా చర్యలు పాటించకుండా వాళ్ళు బేస్మెంట్లను ఏదైనా నిర్వహిస్తున్నారు. సో ఆ కారణం చేత వీళ్ళు 116 బిల్డింగ్లకి ఉల్లంఘనలు అయితే జారీ చేశారు. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా ఉంది, అది మీకు బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతుంది, కావాలంటే దాన్ని కూడా మీరు గమనించవచ్చు. కువైట్లో గృహ కార్మికులను నియమించుకునేటువంటి ఆల్ దుర్రా మ్యాన్ పవర్ కంపెనీ ఏదైతుందో, ఈ కంపెనీ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు ప్రస్తుతానికి ఫిలిప్పైన్స్ మరియు శ్రీలంక నుంచి కూడా కువైట్లో గృహ కార్మికుల రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది కదా. సో దీనికి సంబంధించినటువంటి ధరలను కూడా వాళ్ళు ప్రకటించారు. ఫిలిప్పైన్ నుంచి గృహ కార్మికుల్ని నియమించుకోవాలి అనేసి అంటే 700 దినార్లు అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. అది కూడా టికెట్లతో కలిపి, ఇంక్లూడింగ్ టికెట్ ఛార్జెస్ అనమాట. అదే శ్రీలంక నుంచి అయితే 750 దినార్లు టికెట్ ఛార్జెస్తో కలిపి అని చెప్పేసి వాళ్ళు ధరలు అయితే ప్రకటించారు. సో ఆ ధరలకు మించి ఎవరు కానీ డబ్బులు అయితే వసూలు చేయకూడదని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు. కువైట్లో శాంతి భద్రతలను, అందులో ముఖ్యంగా ప్రజా శాంతి భద్రతలను అస్థిరపరిచేటువంటి ఉద్దేశపూర్వకంగా కువైట్కి సంబంధించినటువంటి కొంతమంది పౌరులు దేశం విడిచి నిషేధిత సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిలో చేరాలని చెప్పేసి అనుకున్నట్లు, అది కూడా ఈ సోషల్ మీడియాలో ఏవైతే ఉంటాయో వాటిలో కొన్ని వీడియోల ద్వారా వీళ్ళు ప్రచారం నిర్వహించడం, వాటి ద్వారా వీళ్ళు ఆ సంస్థల్లో చేరాలని చెప్పేసి అనుకుంటున్నట్లు వీళ్ళకి అందిన సమాచారం మేరకు వారిని అదుపులో తీసుకున్నారు. అది ఎంతమంది అని చెప్పేసి తెలియజేయలేదు, కానీ కొంతమంది కువైట్కి సంబంధించిన పౌరులు అనేసి అన్నారు. సో వారందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం ప్రస్తుతానికి ప్రాసిక్యూషన్ కూడా రెఫర్ చేస్తారు. అంటే సోషల్ మీడియా ఎంతటి ప్రభావం చూపిస్తుందో చూడండి. అంటే సోషల్ మీడియాలో వచ్చేటువంటి కొన్ని వీడియోలు కావచ్చు, పోస్టులు కావచ్చు, వాటికి ప్రభావితం అయిపోతున్నారు. వాటిని చదవడం, వాటిని వీడియోలు చూడడం, అలాగే వాటికి అనుగుణంగా అటువైపు నుంచి వాళ్ళు కూడా రిప్లై ఇవ్వడం. దీంతో వీళ్ళు ఈ విధంగా నిషేధిత సంస్థల్లో చేరడానికి రెడీ అయిపోయారంట. సో రెడీ అయిపోయి దేశం విడిచి వెళ్ళిపోవాలనుకున్నారు. అయితే ఈలోపు వీళ్ళకి సమాచారం అందడంతో వాళ్ళని అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకొని ప్రస్తుతానికి ప్రాసిక్యూషన్కి రెఫర్ చేశారు. కువైట్లోని మంగఫ్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం ఏదైతుందో, ఈ అగ్ని ప్రమాదంలో గాయపడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఎన్బిటిసి కంపెనీ వాళ్ళు అయితే కనుక సాయం ప్రకటించారు. గాయపడిన వాళ్ళకి కుటుంబాలకి ఒక్కొక్కరికి 1000 దినార్ల చొప్పున వీళ్ళు సాయం ప్రకటించారు. అలాగే ఈ గాయపడిన వాళ్ళు ఎంతమంది అనేసి అంటే మొత్తం మీద ఒక 61 మంది అని చెప్పేసి చెప్తున్నారు. ఈ 61 మందిలో మ్యాక్సిమం చాలామంది అయితే డిశ్చార్జ్ అయిపోయారు. కేవలం 2 మాత్రం ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. ఆ 2 కూడా అతి త్వరలోనే డిశ్చార్జ్ అవుతారని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాగే ఇప్పుడు గాయపడిన వాళ్ళు మన ఇండియా నుంచి ఒక 10 మంది కుటుంబాలకు సంబంధించినటువంటి కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ కూడా కువైట్కి రావడం జరిగింది. వాళ్ళు ప్రస్తుతానికి ఎవరైతే గాయపడ్డారో వారితో పాటే ఉంటున్నారు. సో అంటే విజిటింగ్ వీజా పైన వచ్చున్నారు వాళ్ళు. అలాగే వీళ్ళ కోసం అని చెప్పేసి ప్రత్యేకమైనటువంటి రూములు కూడా కేటాయించినట్లు తెలియజేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు గాయపడి ఉన్నారు కాబట్టి, పనికి వెళ్ళలేరు కాబట్టి వాళ్ళ కోసం చెప్పి సపరేట్గా రూములు ఏర్పాటు చేసి అక్కడ వాళ్ళకి ఆశ్రయం కల్పించినట్లుగా తెలియజేస్తారు. సో ఏదైనప్పటికీ ప్రస్తుతానికి ఎవరైతే గాయపడ్డారో అలాంటి వారికి కూడా ఒక్కొక్కరికి 1000 దినార్ల చొప్పున సాయం ప్రకటించింది ఎన్బిటిసి కంపెనీ. కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు ప్రస్తుతానికి కువైట్లో రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారి కోసం ముమ్మరంగా తనిఖీలు అయితే కొనసాగిస్తున్నారు కదా. అందులో భాగంగా జహ్రా గవర్నరేట్ పరిధిలో కూడా ఇవాళ తనిఖీలు నిర్వహించారు. ఈ జహ్రా గవర్నరేట్ పరిధిలో నిర్వహించినటువంటి తనిఖీల్లో చాలా మందిని అదుపులో తీసుకున్నట్టు తెలియజేస్తున్నారు. అలాగే మాదక ద్రవ్యాలు మరియు మద్యం ఇలాంటివి కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేస్తున్నారు. అంటే సైకోట్రోపిక్ మాత్రలు కావచ్చు, అలాగే మాదక ద్రవ్యాలు కావచ్చు, మద్యం కావచ్చు, ఇలాంటి వాటిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేస్తున్నారు. అలాగే చాలామందిని ఎదురుగా అరెస్ట్ చేశారంట. ఈ విధంగా తనిఖీలు, అరెస్టులు అనేటువంటిది ఒక జహ్రా ప్రాంతంలో కాదు, దేశవ్యాప్తంగా అన్ని గవర్నరేట్లను కొనసాగుతాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. కువైట్లోని ముత్లా ప్రాంతంలో నిర్మాణంలో ఉన్నటువంటి ఒక బిల్డింగ్ పైన ఒక మృతదేహం లభించింది. ఈ సమాచారాన్ని అందుకున్నటువంటి భద్రతా అధికారులు అలాగే పారామెడికల్ సిబ్బంది హుటాహుటిన అక్కడ చేరుకున్నారు. అయితే పారామెడికల్ సిబ్బంది అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. అలాగే భద్రతా అధికారులు ప్రాథమికంగా అతను భారతదేశానికి సంబంధించిన వ్యక్తిగా, 44 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తిగా గుర్తించారు. అయితే అతను ఎందుకు చనిపోయాడు, ఏమిటి అని పూర్తి వివరాల కోసం చెప్పేసి ప్రస్తుతానికి ఆ బాడీని ఫారెన్సిక్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పారు. అయితే బహుశా ప్రాథమికంగా వాళ్ళు చెప్తుంది ఏంటంటే, పని చేస్తూ ప్రమాదవశాత్తు అక్కడ అతను ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చు అని చెప్పేసి భావిస్తున్నారు. కాకపోతే అతను పైకప్పులు అంటే బిల్డింగ్ పైన పడిపోయి ఉన్నాడు. మరి దీనికి ఎందుకు ఏమిటనేటువంటిది ఇంకా దర్యాప్తులో తేలేటువంటి అవకాశం ఉంది. జహ్రా గవర్నరేట్లోని ఒక బంగారం షాపులో ఒరిజినల్ వస్తువుల ప్లేస్లో నకిలీ వస్తువులను పెట్టింది ఒక మహిళ. దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే, ఒక మహిళ ఒక బంగారం దుకాణానికి వచ్చింది, వస్తువులు కొన్ని కావాలని చెప్పేసి అడిగింది. అయితే వాళ్ళు వస్తువులు చూపించారు. చూపించిన తర్వాత ఈ మహిళ వస్తువులు అయితే కొనలేదు, కానీ ఒరిజినల్ అక్కడ ఉన్నటువంటి బంగారపు వస్తువులు తీసుకొని అదే ప్లేస్లో
అదే విధంగా ఉన్నటువంటి డూప్లికేట్ వస్తువులను అక్కడ పెట్టి అక్కడి నుంచి ఆవిడ చిన్నగా జారుకుంది. దాని తర్వాత ఆ షాపుకు సంబంధించిన వాళ్ళు గమనించారు, సో ఇవి ఒరిజినల్ కాదు, డూప్లికేట్, ఆవిడ రీప్లేస్ చేసి వెళ్ళిపోయింది ఇక్కడి నుంచి అని చెప్పేసి దాంతో సీసీ కెమెరాల ఆధారంగా వాళ్ళు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. ప్రస్తుతానికి పోలీసు వాళ్ళు ఏదైనా దీనిపైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఆవిడని అదుపులో తీసుకోవడం కోసం. వాటి యొక్క వాల్యూ ఎంతంటే సుమారుగా 2000 కువైటీ దినార్లు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. తండ్రిని చంపినటువంటి కేసులో కొడుక్కి ఉరిశిక్ష విధించింది కువైట్కి సంబంధించిన న్యాయస్థానం. కొద్ది రోజుల క్రితం ఒక వ్యక్తి తన స్నేహితుడి యొక్క ప్రోద్బలంతో మాయద్రవ్యాలను సేవించాడు. దాని తర్వాత ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి చేరుకున్న తర్వాత తండ్రి అతన్ని వారించాడు, ఎందుకు ఈ విధంగా చేస్తున్నావు అది అని చెప్పేసి. సో వీళ్ళిద్దరి మధ్య మాటలేదు కొనసాగింది. దాని తర్వాత ఈ కొడుకు ఏం చేశాడంటే అతని దగ్గర ఉన్నటువంటి తుపాకీ తీసుకొని తండ్రి ఛాతీ పైన 2 రౌండ్లు కాల్పులు అయితే జరిపాడు. దాంతో తండ్రి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దీనిపైన కేసు నమోదు చేయడం, దాని తర్వాత ఇతను అరెస్ట్ చేయడం, అదుపులో తీసుకుని పూర్తి విచారణ జరిగిన తర్వాత న్యాయస్థానం ప్రస్తుతానికి ఇతను చేసినటువంటి తప్పు చాలా ఘోరమైనటువంటిదిగా భావించి న్యాయస్థానం ఇతనికి ఉరిశిక్ష ఇతనికి విధించింది. అయితే దీనిపైన ఇంకా అప్పీల్ కోర్టు ఇవన్నీ ఉంటాయి కదా, మరి అవి ఫైనల్గా ఏం చెప్తాయో తెలియదు. కానీ ప్రస్తుతానికి మాత్రం అతనికి ఉరిశిక్ష విధిస్తున్నట్లు న్యాయస్థానం తీర్పు ఇతనికి ఇచ్చింది. కువైట్కి సంబంధించిన ఒక పౌరుడు ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు నమ్మక ద్రోహం కింద. అతను ఏం చేశాడంటే కొన్ని లావాదేవీల పరంగా కొంత డబ్బులు అనేటువంటిది వేరే వాళ్ళకి అప్పచెప్పాడు. ఎంత? 15,000 కువైటీ దినార్లు. అయితే అవతల వ్యక్తి ఒక ప్రవాసీయుడు. ఆ ప్రవాసీయుడు ఏం చేశాడంటే నేను ఆ డబ్బులు తీసుకోలేదని చెప్పేసి బుకాయించాడు. అయితే ఇక్కడ ఆ కువైటీ పౌరుడు ఏం చేశాడంటే అతనికి డబ్బులు ఇస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల ఆధారంగా వాటి ఫుటేజెస్ ఏవైతే ఉంటాయి వాటిని సేకరించి పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేశాడు. చూడండి ఈ విధంగా అని చెప్పేసి. దాంతో పోలీసు వాళ్ళు ఆ వ్యక్తిని పిలిపించారు. ఆ ప్రవాసీయుడు వచ్చి ఫస్ట్ నేను తీసుకోలేదని చెప్పేసి చెప్పాడు. కానీ వీడియో చూపించిన తర్వాత అవును నేను తీసుకొని వేరే వాళ్ళు ఎవరికైతే చేరాలో వాళ్ళకి నేను అందజేశాను అని చెప్పేసి అప్పుడు ఒప్పుకున్నాడంట. చూడండి అక్కడ వీడియో ఉంది కాబట్టి సరిపోయింది, వీడియో లేకపోతే తీసుకున్నట్టే లెక్క అక్కడ. సో ఏదైనప్పటికీ కువైటీ అతను కొద్దిగా తెలివి ఉపయోగించి సీసీ కెమెరాల ఆధారంగా ఆ ప్రవాసీయుడిని పోలీసు వాళ్ళకి పట్టించాడు. ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా మధ్య దాడులు ప్రారంభమై ఇప్పటికి సుమారుగా 9 నెలలు అయితే కావస్తుంది. అక్టోబర్ 7, 2023 ప్రారంభమయ్యాయి. అంటే సుమారుగా 9 నెలలు అయితే అయింది. అయితే ఇంకా ఈ దాడులు అయితే ఆగలేదు. గడిచిన 24 గంటలు ఒక గాజాలోనే సుమారుగా ఒక 58 మంది ప్రాణాలు కోల్పోగా ఇప్పటివరకు మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 38,000 దాటింది. 38,011 చేరుకుంది. గాయపడిన వారి సంఖ్య 87,445కి చేరుకుంది. ఈ సమాచారాన్ని గాజాకు సంబంధించి ఆరోగ్య శాఖ వాళ్ళు గణాంకాలు అయితే విడుదల చేశారు. జపాన్ అనగానే టెక్నాలజీ, ఎందుకంటే అక్కడ ఎక్కువగా టెక్నాలజీని ఉపయోగిస్తుంటారు. సో మరొకసారి వాళ్ళు టెక్నాలజీని కరెన్సీ నోట్ల పైన ఉపయోగించారు. సో ఇది ఇప్పుడు ప్రస్తుతానికి హాట్ టాపిక్గా మారింది. అది ఎలాగంటే జనరల్గా వీళ్ళు మనం వాడేటువంటి కరెన్సీ నోట్లు ఏవైతే ఉంటాయో ఆ విధంగా జపాన్లో కూడా కరెన్సీ నోట్లు ఉంటాయి కదా. సో ఆ కరెన్సీ నోట్లు మార్పు చేసి సుమారుగా 20 సంవత్సరాలు అయితే అవుతున్నట్టు. 20 సంవత్సరాల క్రితం ఏవైతే అప్పుడు మోడలింగ్ ఉందో అదే మోడల్ తోటి అవే నోట్లు అయితే చాలామంది అవుతూ ఉన్నాయి. అంటే ముద్రిస్తూ ఉంటారు, కాకపోతే వాటిలో మార్పులు అయితే లేదు, అదే కరెన్సీ అయితే కొనసాగుతుంది. అయితే 20 సంవత్సరాల తర్వాత వీటిలో కొద్దిగా మార్పులు చేయాలని చెప్పేసి కొద్దిగా కొత్త కరెన్సీ నోట్లు అయితే ముద్రించారు. ఈ కొత్త కరెన్సీ నోట్ల యొక్క ప్రాముఖ్యత ఏంటంటే 3D తోటి ఉంటాయి అన్నమాట. ఇవి 3D హోలోగ్రామ్ అయితే కలిగి ఉంటుంది ఇది. సో ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడ కానీ కరెన్సీ నోట్లపైన 3D హోలోగ్రామ్ అనేటువంటిది లేదు. సో మొట్టమొదటిసారిగా జపాన్ వాళ్ళు ఈ 3D టెక్నాలజీని ఉపయోగించి 3D హోలోగ్రామ్ అనేటువంటిది ఈ కరెన్సీ నోట్లపైన ముద్రించారు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైటీ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా $272.03 బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వత్యాలన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 21,456 ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 23,424 ఉంది. సో బంగారం ధర నిన్నటికి వాటికి స్వల్పంగా పెరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి జహ్రా ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టారు. బకాలాలో పనిచేయడానికి 2 మనుషులు కావాలని చెప్పేసి తెలియజేస్తున్నారు. అయితే అనుభవం ఉండి భాష తెలిసిన వాళ్ళు మాత్రమే కావాలి, అందులోనూ సూన్ వీజా కలిగిన వాళ్ళు కావాలని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో మీలో ఎవరైనా సరే కువైట్ భాష బాగా వచ్చిండి, సూన్ వీజా కలిగి ఉండి బకాలాలో పనిచేసే అనుభవం ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లేలో నెంబర్ ఇచ్చాను, నెంబర్కి కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళొచ్చు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు, ఆయనకి పని కావాలని చెప్పేసి చెప్తున్నారు. ఎక్కడైనా దివాణిలో పని కనుక వేకెన్సీ ఉన్నట్లయితే చెప్పండి, నేను పని చేసుకుంటానని చెప్పేసి చెప్తున్నారు. సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే దివాణిలో కనుక వేకెన్సీ ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లేలో ఒక నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి ఈ సమాచారం అందించగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు, ఆవిడకి కువైట్ వాళ్ళ ఇంట్లో పని చేయడానికి పని కావాలని చెప్పేసి చెప్తున్నారు. గత 2 నెలలుగా ఆవిడ ఖాళీగా ఉన్నారంట. సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే కువైట్ వాళ్ళ ఇంట్లో పని చేయడానికి ఏదైనా వేకెన్సీ ఉన్నట్లయితే కనుక మీకు నేను డిస్ప్లేలో వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్కి కాల్ చేసి వాళ్ళకి సమాచారం అందించగలరు. సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతకు సెలవు. జై హింద్.